వైవిధ్యము సంరక్షణ గురించి మాట్లాడుకుందాం. జీవ వైవిధ్యం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవుల మధ్య గల తేడాలు లేదా ప్రకృతిలోని జీవుల మధ్య గల వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అని పిలుస్తాం. ఇప్పుడు జీవ వైవిధ్యం వలన మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకుంటూనే జీవ వైవిధ్యాన్ని సంరక్షించవలసినటువంటి అవసరము ఉన్నదని చెప్పడానికి కొన్ని అంశాలను మనము మాట్లాడుకుందాం. జీవ వైవిధ్యం వలన మానవునికి ఆహారముతో పాటుగా ఇతర అవసరాలు తీరుతున్నాయి. అవి ఇంధనమే కావచ్చు, లేదా వివిధ వనరులే కావచ్చు, లేదా ఆహార పదార్థాలే కావచ్చు, లేదా ఇంకా ఈ ఆక్సిజన్ ఉత్పాదకతే కావచ్చు, ఇక కార్బన్ నిల్వనే కావచ్చు. ఏవైనా మనకు ఆవరణ వ్యవస్థ సేవలను ఒక రకంగా జీవ వైవిధ్యం యొక్క ఉపయోగాలుగా లేదా ప్రయోజనాలుగా కూడా మనము మాట్లాడుకోవడానికి అవకాశం కలదు. ఇప్పుడు జీవ వైవిధ్యం సంరక్షణ అవసరం ఏమున్నది అంటే మనము ఈవో విల్సన్ యొక్క అభిప్రాయంగా తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరము 10,000 జాతులు అంతరించిపోతున్నాయని ఆయన గుర్తించడం జరిగింది. ఒక రోజుకి 27 జాతులు అంతరించిపోతున్నట్లు ఆయన నిర్ధారణ కూడా చేయడం జరిగింది. ఆ అంశాన్ని ఆధారంగా తీసుకున్నట్లయితే మనము జీవులను సంరక్షించవలసినటువంటి బాధ్యత తీసుకోవాలి. అందుకోసము ఇప్పుడు జీవ వైవిధ్య సంరక్షణ అనేటువంటి అంశాన్ని మనము మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ఏ ఏ జాతులు ఏ ఏ స్థితులలో ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి జాతులు ఏ ఏ స్థితుల్లో ఉన్నాయి అంటే ఇప్పుడు అంతరించి పోయినటువంటి జాతులు ఏంటివి, ప్రమాద స్థితిలో ఉన్నటువంటి జాతులు ఏమిటి, అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి జాతులు ఏంటి, ఆపదలో ఉన్నటువంటి జాతులు ఏంటివి, ఎండమిక్ జాతులు ఏంటివి అనేటివి ఒకసారి మనము క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ముందుగా అంతరించిపోయే జాతుల వర్గీకరణగా తీసుకున్నట్లయితే మనకు 4 రకాలుగా 4 సమూహాలుగా కనబడుతుంది. ఒకటి అంతరించిన జీవజాతులని, రెండవది ప్రమాద స్థితిలో ఉన్న జీవజాతులని, మూడవది ఆపదలో ఉన్న జీవజాతులని, నాలుగవది ఎండమిక్ జీవజాతులని. ఓకే, ఇప్పుడు అంతరించిపోయినటువంటి జీవజాతులు ఏమున్నాయి? ఉదాహరణగా మారిషస్ దేశానికి వెళ్ళినట్టయితే ఈ మారిషస్లోని డోడో అనేటువంటి పక్షి అంతరించిపోయినటువంటి జీవజాతిలో చేర్చడం జరిగింది. మారిషస్లోని డోడో పక్షి అంతరించిపోయిన ఎక్స్టింక్టెడ్ స్పీసీస్ కింద చేర్చారు. అంటే ఇప్పుడు డోడో పక్షి లేదన్నట్టే లెక్క. నెక్స్ట్ ప్రమాద స్థితిలో ఉన్నటువంటి జీవజాతులు అంటే ప్రమాద స్థితిలో అంటే ఏంటిది, వల్నరేటెడ్ స్పీసీస్. అంటే ఇంకా కొంతకాలం అంటే ఎంత 150 సంవత్సరాలు కావచ్చు లేదా 200 సంవత్సరాలు కావచ్చు. ప్రమాద స్థితిలో ఉన్నటువంటి జీవజాతులు 150 నుంచి రాబోయే 200 సంవత్సరాల కాలములో అంతరించిపోయేటువంటి జీవజాతులని మనము ప్రమాద స్థితిలో ఉన్నటువంటి జీవజాతులు అంటున్నాము, లేదా వల్నరేటెడ్ స్పీసీస్ అని పిలుస్తున్నాం. మరి ఈ వల్నరేటెడ్ స్పీసీస్కి ఉదాహరణ పులులు, సింహాలు, కస్తూరి మృగాలు. కస్తూరి మృగాలు ప్రమాద స్థితిలో ఉన్నటువంటి జీవజాతికి ఉదాహరణే, పులులు ప్రమాద స్థితిలో ఉన్న జీవజాతులకు ఉదాహరణే, సింహాలు ప్రమాద స్థితిలో ఉన్నటువంటి జీవజాతులకు ఉదాహరణే. అంతేకాకుండా ఇంకా ఏమున్నాయి, ఈ అంతరించేటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవజాతులు ఏమున్నాయి మనకు? ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆర్కిడ్స్ అంటే సాధారణంగా ఇవి అడవి ప్రాంతంలో పెరిగేటువంటి వృక్షోపజీవ జాతులుగా మనం పేర్కొంటాము. ఈ ఆర్కిడ్స్ కూడా అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి మొక్కలే. అంతేకాదు గంధం చెట్టు తీసుకున్నా కూడా అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి చెట్టే. నెక్స్ట్ సైకస్ జాతి తీసుకున్నా కూడా అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి మొక్కనే. నెక్స్ట్ సర్పగంధి అంటే మనం రావుల్ఫియా సర్పంటైనా అని పిలుస్తున్నాము. ఈ రావుల్ఫియా సర్పంటైనా కూడా మనం ఈ సర్పగంధి కూడా మనకు అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి మొక్కలుగానే మనం పరిగణిస్తున్నాము. ఇక ఇవి మొక్కలు అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి మొక్కల గురించి మాట్లాడుకున్నాము. మరి జంతువులు ఏమున్నాయి? ఈ అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి జంతువులు ఏమున్నాయి? సింహాన్ని తీసుకున్నా అంతరించే ప్రమాదంలో ఉంది, చిరుతపులిని తీసుకున్నా అంతరించే ప్రమాదంలో ఉన్నది, తోడేళ్ళు తీసుకున్నా అంతరించే ప్రమాద స్థితిలోనే ఉన్నది. నెక్స్ట్ మన నక్క తీసుకున్న ప్రధానంగా ఎరుపు కలర్లో ఉన్నటువంటి నక్క తీసుకున్న
అంతరించే ప్రమాదంలో ఉన్నది. ఎర్రటి కలర్లో ఉన్నటువంటి పాండా తీసుకున్నా దాన్ని ఎర్ర పాండా అని కూడా పిలుస్తాము, అది అంతరించే ప్రమాదంలో ఉంది. పులి తీసుకున్నా అంతరించే ప్రమాదం తీసుకున్నాము. ఎడారి పిల్లి తీసుకున్నా అంతరించే ప్రమాదంలో ఉంది. ఇక ఈ నలుపు కలర్లో ఉన్నటువంటి సాలిడ్లు తిరుగుతుంటాయి. ఈ నలుపు కలర్లో ఉన్నటువంటి సాలిడ్ కూడా అంతరించే ప్రమాదంలో ఉంది. ఇక కోతి తీసుకున్న అంతరించే ప్రమాదంలో ఉంది. లారిస్, ఇంకా పెలికాన్ నెమలి, అట్లాగే ఒంటి కొమ్ము రైనా కూడా అంతరించే ప్రమాదంలో ఉంది. రాబందు తీసుకున్న మనకు అంతరించే ప్రమాదంలో ఉంది. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, ఇది చాలా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ కూడా మనకు అంతరించే ప్రమాదంలోనే ఉంది. ఇంకా కామన్గా ఇంతకుముందు పోటీ పరీక్షలు కూడా అడగడం జరిగింది. గోల్డెన్ మంకీ, గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, గోల్డెన్ మంకీ, లయన్ టైల్డ్ మకాక్ మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 అంతరించే ప్రమాదములో ఉన్నటువంటి జంతువుల మీద ఇంతకుముందు ప్రశ్నలు వచ్చాయి. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, లయన్ టైల్డ్ మకాక్ అండ్ గోల్డెన్ మంకీ ఇవి అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి జంతువులు. అంటే ఇప్పటిదాకా మనం అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి జంతువుల లిస్టు మాట్లాడుకున్నాము. అవి మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నెక్స్ట్ ఆపదలో ఉన్నటువంటి జీవజాతుల గురించి మాట్లాడుకుందాము. ఆపదలో ఉన్నటువంటి జీవజాతులు అంటే ప్రమాద స్థితిలో ఉన్న జీవజాతులేమో రాబోయేటువంటి 150 నుంచి 200 సంవత్సరాల కాలంలో అంతరించిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ జాతుల యొక్క లిస్టు మాట్లాడుకున్నాము, జాతుల పేర్లు మాట్లాడుకున్నాము, వాటిని సంరక్షించవలసిన బాధ్యత మనకుందని అనుకున్నాం. ఇప్పుడు ఆపదలో ఉన్నటువంటి జీవజాతులు, ఈ ఆపదలో ఉన్న జీవజాతులు ఎప్పుడు అంతరించిపోబోతున్నాయి అంటే ఈ ఆపదలో ఉన్నటువంటి జీవజాతులని మనము ఎండేంజర్డ్ స్పీసీస్ అని పిలుస్తున్నాము. ఎండేంజర్డ్ స్పీసీస్ ఇవి రాబోయేటువంటి 50 సంవత్సరాల కాలంలో కానీ లేదా 100 సంవత్సరాల కాలంలో కానీ అంతరించిపోవడానికి అవకాశం కలదు. అంటే రాబోయే 50 నుంచి 100 సంవత్సరాల కాలంలో అంతరించే ప్రమాదం ఉన్నటువంటి జీవజాతులను మనము ఎండేంజర్డ్ స్పీసీస్ అని పిలుస్తున్నాము. ఆపదలో ఉన్న జీవజాతులు అని పిలుస్తున్నాము. ఈ ఆపదలో ఉన్నటువంటి జీవజాతులు ఏమున్నాయి? ఇక ప్రపంచంలో ఆపదలో ఉన్న జంతువులు ఎన్ని గుర్తించారు అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఆపదలో ఉన్న జంతువులని 100గా గుర్తించారు. అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఆపదలో ఉన్న జంతువులు మాత్రమే 100ని గుర్తిస్తే అందులోపల మన భారతదేశంలో 4 జాతులు అంతరించిపోతున్నట్టు గుర్తించారు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 2 జాతులు అంతరించిపోతున్నట్టు గుర్తించారు. అంటే ప్రపంచములో 100 రకాల జంతువులు ఆపదలో ఉన్నాయి, అవి అంతరించిపోవడానికి అవకాశం ఉంది. ఇంకా భారతదేశంలో 4 రకాల జంతువులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 రకాల జంతువులు అంతరించిపోవడానికి అవకాశం ఉన్నది. ఇక ఈ ఆపదలో ఉన్న జీవజాతుల గురించి మాట్లాడిన అనంతరము మనము ఎండమిక్ జాతుల గురించి మాట్లాడుకుందాం. అంటే ఎండమిక్ జాతులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎండమిక్ జాతులు అంటే ఒక భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఆవాసం లేదా జీవనం కొనసాగించేటువంటి జాతులు. ఒక భౌగోళికమైన ప్రాంతానికి మాత్రమే పరిమితమై జీవనాన్ని కొనసాగించేటువంటి జాతులని మనము ఎండమిక్ జాతులు అని పిలుస్తున్నాము. ఈ ఎండమిక్ జాతులు గాక తీసుకున్నట్లయితే మరి ఎక్కడ ఎక్కువ ఎండమిక్ జాతులు ఉంటాయి? ప్రధానంగా బయోస్పియర్లలో కానీ లేదా బయోడైవర్సిటీ హాట్స్పాట్లలో కానీ, ప్రధానంగా ఈ మన బయోడైవర్సిటీ హాట్స్పాట్లలో మనకి ఎండమిక్ జాతులు అధికంగా ఉన్నట్లు మాట్లాడుకున్నాం. అంటే ఎందుకు అంటే అవి ఆ భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఆవాసాన్ని లేదా జీవనాన్ని కొనసాగిస్తాయి. అందుకే బయోడైవర్సిటీ హాట్స్పాట్లలో అధికంగా ఎండమిక్ జాతులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా భారతదేశంలో గాక బయోడైవర్సిటీ హాట్స్పాట్లలో ప్రధానంగా పశ్చిమ కనుమలలో చూసినట్లయితే ఈ ఎండమిక్ జాతులు అధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వాటి లోపల ప్రధానంగా ఉభయచరాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. అంటే భారతదేశంలో బయోడైవర్సిటీ హాట్స్పాట్లు మనము పశ్చిమ కనుమలు, తర్వాత తూర్పు హిమాలయాలు మాట్లాడుకున్నాము. ఇప్పుడు పశ్చిమ కనుమలలో అధికంగా ఎండమిక్ జాతులు ఉన్నట్లు గుర్తించడము జరిగింది. ఇది ఎండమిక్ జాతులకు సంబంధించినటువంటి వివరణ.
అంటే ఎండమిక్ జాతికి మనం చక్కటి ఉదాహరణ చెప్తున్నాము. ఏంటిది? సైకస్ బెడ్డోమ్ అనేది తిరుమల హిల్స్కి మాత్రమే పరిమితము. అలాగే పోడోకార్పస్ వాలిచియానా అనేది నీలగిరి ప్రాంతానికే పరిమితమని కూడా ఎండమిక్ జాతులకు ఒక చక్కటి ఉదాహరణ మనం మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ మరి మన దేశంలో ఉన్నటువంటి ఎండమిక్ జాతులు అంటే ఇక్కడ జంతువులు తీసుకుందాం. జంతువులు కాక తీసుకున్నట్లయితే ఈ ఎండమిక్ జాతుల్లో ఏమున్నాయి జంతువులు అంటే మీకు తెలుసు, నెమలి తీసుకో. నెమలు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి పక్షి కాబట్టి అది ఎండమిక్ జాతికి చక్కటి ఉదాహరణ. అంతేకాకుండా తెల్ల పులులు కేవలం భారతదేశంలో మాత్రమే కనబడతాయి కాబట్టి తెల్ల పులి, నెమలి అనేది మనకు భారతదేశానికి పరిమితమైనటువంటి ఎండమిక్ జాతి అని మనము గుర్తుంచుకోవాలి. ఇక ఒక్కొక్క దేశానికి ఉన్నటువంటి ఎండమిక్ జాతి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆస్ట్రేలియా అనగానే మీ అందరికీ గుర్తొస్తుంది కంగారు. అంటే కంగారు అనేది ఆస్ట్రేలియాకు పరిమితమైనటువంటి ఎండమిక్ జాతి. అలాగే న్యూజిలాండ్ అనగానే కివీస్ అనేటువంటి పేరు పిలుస్తాము. కివీస్ అనేది ఒక పక్షి కాబట్టి న్యూజిలాండ్కు పరిమితమైనటువంటి ఎండమిక్ జాతి ఏంటంటే కివీస్. కాబట్టి న్యూజిలాండ్ అనగానే కివీస్ గుర్తు రావాలి, ఆస్ట్రేలియా అనగానే కంగారు గుర్తు రావాలి, ఇక భారతదేశం అనగానే మనకు తెల్లపులి, నెమలి గుర్తు రావాలి. ఇవి అన్నీ ఏంటివి? ఎండమిక్ జాతులు. ఇవన్నీ ఎండమిక్ జాతులని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు గ్రూప్ 2లో ఎలాంటి ప్రశ్న అడుగుతారు మనకు అంటే ఈ క్రింది వాణిలో ఒక ప్రదేశానికి లేదా ఒక భౌగోళికంగా ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి జాతిని గుర్తించుము అంటాడు. ఈ క్రింది వాణిలో ఒక భౌగోళిక ప్రదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి జాతిని గుర్తించుము అంటాడు. అప్పుడు ఒకటి తెల్లపులి ఇస్తాడు, రెండవది నెమలి ఇస్తాడు, మూడవది కంగారు ఇస్తాడు, నాలుగవది పైవన్నీ ఇస్తాడు. అప్పుడు మనకు తెల్లపులి తెలుసు, ఓహో భారతదేశము. అలా నెమలి తెలుసు, భారతదేశము. కంగారు ఆస్ట్రేలియా. ఇవన్నీ వేటికి ఉదాహరణ? ఎండమిక్ జాతులకు ఉదాహరణ. కాబట్టి ఆన్సర్ ఏమిటిది? పైవన్నీ ఆన్సర్ అనేటువంటి విషయాన్ని గుర్తుపట్టాలి. ఇంకా ఏమంటాడంటే ఈ క్రింది వాణిలో ఆపదలో ఉన్నటువంటి జీవజాతులను గుర్తించము. జీవజాతులు అనకుండా కొన్నిసార్లు జీవజాతిని గుర్తించము అంటాడు. ఈ క్రింది వాణిలో ఆపదలో ఉన్న జీవజాతిని గుర్తించము. అప్పుడు ఒకటి ఏమిస్తాడు మనకు? ఆపదలో ఉన్న జీవజాతులు అనగానే మనకు చాలా రకాల జీవజాతులు వస్తాయి. ఆపదలో ఉన్న జీవజాతులు ఏంటిది? పులులు ఆపదలో ఉన్న జీవజాతులే కదా, లేదా ఇంకా ఇతర జీవజాతులు అంటే ఈ నక్కలు ఆపదలో ఉన్నటువంటి జీవజాతులే కదా, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రమాద స్థితిలో ఉన్నటువంటి జీవజాతులను అడగవచ్చు, లేదా ఆపదలో ఉన్నటువంటి జీవజాతులను కూడా అడగడానికి అవకాశం కలదు. కాబట్టి ఇక్కడ ఎండమిక్ జాతులకు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రమాద స్థితిలో ఉన్న జీవజాతులకు చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి దానికంటే ఎక్కువగా ప్రయారిటీ అంతరించిపోయినటువంటి జీవజాతులకు, అంతేకాకుండా ఎండమిక్ జీవజాతులకు ప్రయారిటీ ఇచ్చి ప్రశ్న తయారు చేయడం అనేది సాధారణంగా మనము చూస్తున్నాము. కాబట్టి ఎండమిక్ జాతులను మనం గుర్తుపెట్టుకోవాలి, తప్పనిసరిగా అంతరించిపోయినటువంటి జీవజాతులను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరి జీవ వైవిధ్య సంరక్షణ చర్యల గురించి మాట్లాడుకుందాము. అసలు జీవ వైవిధ్య సంరక్షణ చర్యలు అంటున్నాను అంటే ఇన్ని రకాలుగా ఉన్నటువంటి జీవులు ఉన్నాయి, అంటే జంతువులు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. వివిధ రకాల జంతువులు, మొక్కలు, ఇతర జీవులు ఈ ప్రపంచంలో లేదా ప్రకృతిలో కనబడుతున్నాయి. మరి వీటిని సంరక్షించవలసిన బాధ్యత, ఎందుకంటే అంతరించిపోతున్నాయి కాబట్టి ఇవి సంరక్షించేటువంటి బాధ్యత మనం తీసుకుంటాము. అంటే జీవ వైవిధ్య సంరక్షణ చర్యలు ఏమున్నాయి అంటే ఎట్లా జీవ వైవిధ్య సంరక్షణ చర్యలు చేపడతారు అంటే అటవీ ప్రాంతములో కూడా జీవ వైవిధ్య సంరక్షణ ప్రాంతాలను ఏర్పాటు చేయవచ్చు, లేదా కృత్రిమంగా కూడా మనము జీవ వైవిధ్య సంరక్షణ ప్రాంతాలను ఏర్పాటు చేయవచ్చు. అంటే మానవుడు కృత్రిమంగా జీవ వైవిధ్య సంరక్షణ చర్యలను చేపట్టవచ్చు. సహజ పరిస్థితుల్లో కూడా, అటవీ పరిస్థితుల్లో కూడా, లేదా అవే ఆవాసం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా సంరక్షణ చర్యలను చేపట్టవచ్చు. అంటే సంరక్షణ కేంద్రాలుగా అటవీ ప్రాంతాలను ఏర్పరచుకోవచ్చు. అటవీ ప్రాంతాలను ఏర్పరచుకున్నప్పుడు వాటిలో జాతీయ పార్కులుగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే అప్పుడు అడవుల్లో ఉన్నటువంటి ఆ వన్యజీవులు వాటిలో ఆవాసం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు, జంతువులు అంటే ఇతర జీవజాతులు అంతరించిపోకుండా భారత ప్రభుత్వము ఏం చేసిందంటే వివిధ రకాల
చట్టాలను తీసుకొచ్చింది. ఏంది వన్యప్రాణి సంరక్షణ చట్టము మనకు 1972వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టము వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్టు 1972వ సంవత్సరంలో మనకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారము మనం అంతరించిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏమున్నాయి, లేదా ప్రమాద స్థితిలో ఏమున్నాయి, ఆపదలో ఏమున్నాయి, నెక్స్ట్ ఎండమిక్ జాతులు ఏమున్నాయి, వాటిని అన్నిటిని మనం సంరక్షించవలసినటువంటి బాధ్యతగా ఆలోచించాలి. ఓకే, ఇక్కడ జీవ వైవిధ్య సంరక్షణ విధానాలు ఏమున్నాయి? మరి జీవ వైవిధ్య సంరక్షణ అంటున్నాము, మరి సంరక్షించడానికి ఏ విధానాలను అనుసరించడం జరుగుతుంది? సాధారణంగా జీవ వైవిధ్య సంరక్షణకు 2 విధానాలు అనుసరిస్తున్నారు. ఏమిటా 2 విధానాలు అంటే, ఒకటి మనకి ఎగ్జిట్ కన్జర్వేషన్ అంటాము, రెండవది ఇన్సిట్ కన్జర్వేషన్ అని పిలుస్తాము. ఓకే, ఒకటి ఇన్సిట్ కన్జర్వేషన్ అంటే ఏమిటి? అంతఃస్థానీయ సంరక్షణ అని పిలుస్తున్నాము. ఏమంటున్నాము? అంతఃస్థానీయ సంరక్షణ అని పిలుస్తున్నాము. అంతఃస్థానీయ సంరక్షణ, దీన్నే ఇన్సిట్ కన్జర్వేషన్ అని పిలుస్తాము. ఇన్సిట్ కన్జర్వేషన్. రెండవది పరస్థానీయ సంరక్షణ. పరస్థానీయ సంరక్షణ, దీన్నే ఇంగ్లీష్లో మనము ఎక్సిట్ కన్జర్వేషన్ అని పిలుస్తున్నాము. ఒకటి అంతఃస్థానీయ సంరక్షణ విధానము, రెండవది పరస్థానీయ సంరక్షణ విధానము. ఓకే, అంతఃస్థానీయ సంరక్షణ విధానం అంటే ఏమిటి అంటే, ఏదైనా భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదములో ఉన్నటువంటి జీవజాతులను అదే భౌగోళిక ప్రాంతములో ఉంచి సంరక్షించేటువంటి విధానము. అంటే ఏదేని భౌగోళిక ప్రాంతములో అంతరించిపోయే ప్రమాదములో ఉన్నటువంటి జీవజాతులను గుర్తించి వాటిని అదే ప్రాంతంలో సంరక్షించేటువంటి విధానమే అంతఃస్థానీయ సంరక్షణ విధానము. దాన్ని ఇన్సిట్ కన్జర్వేషన్ అని పిలుస్తున్నాము. అంటే ఈ అంతఃస్థానీయ సంరక్షణ విధానాలకు చక్కటి ఉదాహరణలు ఏంటివి అంటే, బయోస్పియర్ రిజర్వులు. బయోస్పియర్ రిజర్వులు. బయోస్పియర్ రిజర్వులు. బయోస్పియర్ రిజర్వులు. మరి బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేసినామనుకోండి, వాటిని అదే ప్రాంతంలో సంరక్షించవచ్చు. మరి బయోస్పియర్ రిజర్వులు ఎన్ని ఉన్నాయి మనకి అంటే, మన భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తించబడినటువంటి బయోస్పియర్ రిజర్వులు ఎన్ని అంటే, ఇప్పటి వరకు గుర్తించబడినటువంటి బయోస్పియర్ రిజర్వులు 18 బయోస్పియర్ రిజర్వులను గుర్తించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. బయోస్పియర్ రిజర్వులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బయోస్పియర్ రిజర్వులు ఏంటి మరి బయోస్పియర్ రిజర్వులు అనేది మనం లిస్టు రాసుకుందాము. జీవ సంరక్షణ విధానాలలో ఒకటి అంతఃస్థానీయ సంరక్షణ విధానము అంటే ఇన్సిట్ కన్జర్వేషను, రెండవది పరస్థానీయ సంరక్షణ విధానము ఎగ్జిట్ కన్జర్వేషను. ఇప్పుడు అంతఃస్థానీయ సంరక్షణ విధానాన్ని గాక తీసుకున్నట్లయితే, ఒక భౌగోళిక ప్రాంతంలో లేదా ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదములో ఉన్నటువంటి జీవజాతులను గుర్తించి అదే ప్రాంతంలో వాటిని సంరక్షించే విధానాన్ని మనము అంతఃస్థానీయ సంరక్షణ విధానాన్ని పిలుస్తున్నాము. ఈ అంతఃస్థానీయ సంరక్షణ విధానానికి ఉదాహరణ ఏంటంటే, బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు, తర్వాత జాతీయ పార్కులు ఏర్పాటు చేయట, ఆ తర్వాత వన్యమృగ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయట, ఆ తర్వాత అభయారణ్యాలను ఏర్పాటు చేయట. అంటే అభయారణ్యాల ఏర్పాటు అంతఃస్థానీయ సంరక్షణ విధానమే. వన్యమృగ సంరక్షణ కేంద్రాల ఏర్పాటు అంతఃస్థానీయ సంరక్షణ విధానమే. జాతీయ పార్కులు నేషనల్ పార్క్స్ ఏర్పాటు అంతఃస్థానీయ సంరక్షణ కేంద్రమే. అలాగే బయోస్పియర్ రిజర్వుల ఏర్పాటు కూడా అంతఃస్థానీయ సంరక్షణ విధానమేగానే మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ బయోస్పియర్ రిజర్వులు ఎన్ని ఉన్నాయి మన భారతదేశంలో? బయోస్పియర్ రిజర్వుల సంఖ్య ఎన్ని అంటే, భారతదేశంలో బయోస్పియర్ రిజర్వులు కాక తీసుకున్నట్లయితే బయోస్పియర్
రిజర్వులు, భారతదేశంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వులు తీసుకుందాము. ఎన్ని ఉన్నాయనుకుంటున్నాం మనము? 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయని అనుకుంటున్నాము. ఈ 18 బయోస్పియర్ రిజర్వుల పేర్లు మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిందే. ఏమిటి ఆ బయోస్పియర్ రిజర్వులు? మొదటిది ఏంటిది? నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. ఒకటి నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది? ఉత్తరాఖండ్లో ఉన్నది. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఉత్తరాఖండ్లో ఉన్నది. మరి రెండవది ఏమిటిది? దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్. దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది? అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నది. దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్లో గలదు. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది? ఉత్తరాఖండ్లో ఉన్నది. అలాగే నాక్రేను బయోస్పియర్ రిజర్వ్. నాక్రేను బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది? మేఘాలయలో ఉన్నది. ఆ తర్వాత కాంచన్జంగ్ బయోస్పియర్ రిజర్వ్. కాంచన్జంగ్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది? సిక్కింలో ఉన్నది. అలాగే సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్. సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది అంటే మీకు సుందర్బన్స్ అనగానే తెలుస్తాయి, మాంగ్రూవ్ అడవులు గుర్తొస్తాయి. మాంగ్రూవ్ అడవులు అనగానే ఒకటి పశ్చిమ బెంగాల్ గుర్తొస్తుంది, రెండవది కోరింగా అనగానే మనకు మాంగ్రూవ్స్ గుర్తొస్తాయి, అది ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. కాబట్టి ఇక్కడ సుందర్బన్స్, పశ్చిమ బెంగాల్ సుందర్బన్స్ అనేది బయోస్పియర్ రిజర్వ్. అట్లాగే ఇంకా దిబ్రూ సెకామ్ అని కూడా పిలుస్తాము, ఇది అస్సాంలో ఉన్నది. ఇది బయోస్పియర్ రిజర్వ్. దిబ్రూ సెకామ్ బయోస్పియర్ రిజర్వ్ అస్సాంలో గలదు. అలాగే మానస బయోస్పియర్ రిజర్వ్ అస్సాంలో గలదు. దిబ్రూ సెకామ్ బయోస్పియర్ రిజర్వ్ అస్సాంలో గలదు. మానస బయోస్పియర్ రిజర్వ్ అస్సాంలో గలదు. అలాగే రాణి ఆఫ్ కచ్ అనగానే ఒక ఇది ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతము. రాణి ఆఫ్ కచ్ అనగానే వెంటనే గుజరాత్ గుర్తొస్తుంది. కాబట్టి రాణి ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది అంటే గుజరాత్లో ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పాంచుమరి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉన్నది. పాంచుమరి అనగానే మధ్యప్రదేశ్ మీరు వెంటనే గుర్తు రావాలి. ఆ తర్వాత 10వ బయోస్పియర్ రిజర్వ్. ఈ 10వ బయోస్పియర్ రిజర్వ్ అమరకంటక్ అనగానే ఈ అమరకంటకే కాదు, ఈ అమరకంటక్ అభానకర్ అని కూడా పిలుస్తారు దీన్ని. అమరకంటక్ అభానకర్ ఇక్కడ 2 పేర్లు ఉన్నట్లుగానే ఇది 2 రాష్ట్రాలతో సంధానమై ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. మరి ఏంటి ఆ 2 రాష్ట్రాలు? ఒకటి మధ్యప్రదేశ్, రెండవది ఛత్తీస్గఢ్. అమరకంటక్ అభానకర్ అనగానే మధ్యప్రదేశ్ గుర్తు రావాలి, ఛత్తీస్గఢ్ గుర్తు రావాలి. ఆ అమరకంటక్ అభానకర్ బయోస్పియర్ రిజర్వ్. అలాగే సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. సిమ్లీపాల్ అంటే ఒడిశాలో ఉన్నటువంటిది. ఒరిస్సా లేదా ఒడిశా అని పిలుస్తాము. సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఒడిశాలో గలదు. అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతం. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది అంటే తమిళనాడులో ఉన్నది. మరి ఇంకా తమిళనాడులో ఇంకా ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటిది అంటే ఎమ్మటే మీకు ఏమైనా గుర్తొస్తే ఎమ్మటే గుర్తు తెచ్చుకోవాలి. బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది? తమిళనాడులో ఉన్నది. ఒకటి గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులో ఉన్నది, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడున్నది? తమిళనాడులో ఉన్నది. అంటే ఈ 2 కలిపి గుర్తుపెట్టుకోవడం వల్ల గల్ఫ్ ఆఫ్ మన్నార్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లు తమిళనాడు రాష్ట్రంలో కలవు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అగస్త్యమలై కేరళ. అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది? కేరళలో ఉన్నది. అలాగే గ్రేట్ అండమాన్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. గ్రేట్ అండమాన్ అందులో పేరులోనే ఉంది. గ్రేట్ అండమాన్ బయోస్పియర్ రిజర్వ్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. ఇంకా ఈ మధ్య కాలంలో గుర్తించినటువంటి ఏంటిది? శేషాచలం హిల్స్ ఎక్కడ ఉన్నాయి? మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. శేషాచలం కొండలు. ఓకే, శేషాచలం కొండలు బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది? ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అలాగే ఈ కోల్డ్గిరి బయోస్పియర్ ఎక్కడ ఉన్నది అంటే మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కోల్డ్గిరి బయోస్పియర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. అలాగే ఇంకా లాస్ట్ వన్ ఏంటిది? మనకు పన్నా బయోస్పియర్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉన్నది. అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ గాక గుర్తు తెచ్చుకున్నట్లయితే ఒకటి పన్నా బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోనే ఉన్నది. అమర్కంటక
నకరు ఎక్కడ ఉన్నది మనకు మధ్యప్రదేశ్లో మరియు ఛత్తీస్గఢ్ కలిపి ఉన్నది. ఆ తర్వాత పాంచ్మరి ఎక్కడ ఉన్నది, మధ్యప్రదేశ్లో ఉన్నది. అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ల ఏంటివి అనగానే మీకు పాంచ్మరి గుర్తు రావాలి. అంతేకాకుండా అమర్కంటక్, అబానకర్ గుర్తు రావాలి. నెక్స్ట్ పన్నా, అంటే ఈ మధ్య కాలంలో గుర్తించినటువంటి ఏర్పాటు చేసినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే మనకేమనుకుంటున్నాము, పన్నా బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉన్నది. కాబట్టి అస్సోములో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వులు అనగానే, అస్సోములో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వులు అనగానే ఏమంటే దిబ్రూసెకామ్ అండ్ మానస బయోస్పియర్ రిజర్వులు ఎక్కడ ఉన్నాయి అంటే మనకు అస్సాంలో ఉన్నాయి. కాబట్టి బయోస్పియర్ రిజర్వుల పేర్లు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి తప్పనిసరిగా ప్రతి పోటీ పరీక్షల్లో అడగడం జరుగుతుంది. ఎప్పుడైనా అడుగుతాడు. ఇక్కడ సింపుల్గా చాలాసార్లు అడిగినటువంటిది, నందాదేవి బయోస్పియర్ రిజర్వు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు, ఏ రాష్ట్రంలో కలదు? ఒకటి ఉత్తరాఖండ్, రెండవది ఉత్తరప్రదేశ్, మూడవది అరుణాచల్ ప్రదేశ్, నాలుగవది మేఘాలయ. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉన్నది అంటే ఉత్తరాఖండ్లో ఉన్నది అనే విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవి బయోస్పియర్ రిజర్వ్లకు సంబంధించినటువంటి అంశాలు. ఆ తర్వాత పరస్థానీయ రెండవ సంరక్షణ విధానం ఏంటిది అంటే పరస్థానీయ సంరక్షణ విధానం. ఈ పరస్థానీయ సంరక్షణ విధానానికి అర్థం ఏంటి మరి అంటే, ఏదేని ఒక ప్రదేశములో లేదా భౌగోళిక ప్రదేశంలో అంతరించిపోతున్నటువంటి జీవజాతులను అదే ప్రదేశంలో కాకుండా మానవ ప్రమేయముతో వేరొక ప్రాంతములో ఆ జీవజాతులను సంరక్షించేటువంటి విధానమే మనం ఎగ్జిట్ కన్జర్వేషన్ అంటాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మానవ ప్రమేయముతో ఏ భౌగోళిక ప్రాంతంలోనైతే జీవజాతులు అంతరించిపోతున్నాయో వాటిని అన్నిటినీ తీసుకొచ్చి ఒక ప్రాంతంలో సంరక్షించేటువంటి విధానమే ఎగ్జిట్ కన్జర్వేషను. దాన్ని మనము ఏమంటున్నాము, పరస్థానీయ సంరక్షణ విధానం అని పిలుస్తున్నాము. ఎగ్జిట్ కన్జర్వేషన్ అంటే ఏమనుకుంటున్నాము అంటే, మానవ ప్రమేయంతో అంతరించిపోతున్నటువంటి జీవజాతులను ఒక భౌగోళిక ప్రాంతంలో సంరక్షించేటువంటి ప్రక్రియ లేదా విధానమే పరస్థానీయ సంరక్షణ విధానం, అదే ఎగ్జిట్ కన్జర్వేషన్. ఈ ఎగ్జిట్ కన్జర్వేషన్కి మరి చక్కటి ఉదాహరణలు ఏంటివి అంటే బొటానికల్ గార్డెన్స్. ఏమనుకుంటున్నాము, బొటానికల్ గార్డెన్ అనేది ఏంటిది, అది పరస్థానీయ సంరక్షణ కేంద్రము. ఇక మరొక ఉదాహరణ ఏంటిది, మనకు జూ పార్కులు, జంతు సంరక్షణ కేంద్రాలు. జూ పార్కులు కూడా పరస్థానీయ సంరక్షణ కేంద్రమే. అలాగే జీన్ బ్యాంకులు అని పిలుస్తాము. జన్యు బ్యాంకులు కూడా పరస్థానీయ సంరక్షణ విధానం. జీన్ బ్యాంక్స్ కూడా మనకు పరస్థానీయ సంరక్షణ కేంద్రమే. అలాగే క్రయో ప్రిజర్వేషన్ కూడా, అంటే క్రయో ప్రిజర్వేషన్లో ఏం చేయొచ్చు, పోలెన్ గ్రెయిన్స్ కూడా ప్రిజర్వేషన్. ఈ క్రయో ప్రిజర్వేషన్లో మనము ఈ పుప్పొడిని నిల్వ చేయవచ్చు. అంటే అతి శీతల ప్రదేశాలలో మనకు లిక్విడ్ నైట్రోజన్ను లోపల మనము ఈ పుప్పొడిని నిల్వ చేసేటువంటి విధానము. అంటే క్రయో ప్రిజర్వేషన్లో మనకేం తెలుస్తుంది అంటే, ఒక అవసరం ఉన్నటువంటి ఆ అణుఘటకాలను నిల్వ ఉంచడానికి అవకాశం ఉన్నది. కాబట్టి క్రయో ప్రిజర్వేషన్ పద్ధతులు కూడా పరస్థానీయ సంరక్షణ విధానమే. పుప్పొడి ఉదాహరణగా ఒక 3 నెలల లోపల మొలకెత్తే సామర్థ్యం ఉన్నది. అది ఆ 3 నెలల లోపల మనం ఇంకొక మొక్క మీదకి లేదా కిలోగ్రామ్ చేరడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిని నిల్వ చేయవచ్చును. కాబట్టి ఇక్కడ పరస్థానీయ సంరక్షణ విధానాల్లో ఎగ్జిట్ కన్జర్వేషన్లో మనకి ముఖ్యమైనటువంటి బొటానికల్ గార్డెన్స్, జూ పార్కులు, జన్యు బ్యాంకులు మరియు క్రయో ప్రిజర్వేషను సెంటర్స్. ఓకే, వీటి ద్వారా మనకు సంరక్షణ అనేది కొనసాగుతుంది. బొటానికల్ గార్డెన్స్లో మీకు తెలుసు, ఒక మొక్కలే కాకుండా వివిధ రకాల జంతువులను కూడా మనకు అక్కడ సంరక్షణ చేస్తున్నట్టు కనబడుతుంది. జూ పార్కులో జంతువులే కాకుండా మొక్కలు కూడా అక్కడ కనబడుతుంటాయి మనకు. కానీ ప్రధానంగా కాన్సెప్ట్ ఏంటిది, జంతువులను సంరక్షించడం. బొటానికల్ గార్డెన్లో మొక్కలు ప్రధానంగా సంరక్షణగా
అంశంగా ఎంచుకుంటాము. అట్లాగే జన్యు బ్యాంకులు అంటే జీన్స్ని కన్జర్వ్ చేయడము, నిల్వ ఉంచడము. కాబట్టి ఇవన్నీ పరస్థానీయ సంరక్షణ కేంద్రాలుగా మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇవి పరస్థానీయ సంరక్షణ కేంద్రాలకు ఉదాహరణ. ఆ తర్వాత మరి జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించినటువంటి ఏమేమి ఒప్పందాలు జరిగినాయి, మరి ఏమేమి ఒప్పందాలు ఉన్నాయి? బాన్ ఒప్పందం అని, సైడ్స్ ఒప్పందం అని వివిధ రకాల ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల గురించి మళ్ళీ జీవ వైవిధ్య సంరక్షణ గురించి మాట్లాడుకున్నాము. ఇది 2 రకాలుగా చేయబడుతుంది. ఒకటి అంతఃస్థానీయ సంరక్షణ విధానము, రెండవది పరస్థానీయ సంరక్షణ విధానం. అంతఃస్థానీయ సంరక్షణ విధానాలకు చక్కటి ఉదాహరణలు బయోస్పియర్ల ఏర్పాటు, జాతీయ పార్కుల ఏర్పాటు, వన్యమృగ సంరక్షణ కేంద్రాల ఏర్పాటు, అభయారణ్యాల ఏర్పాటు. ఇక పరస్థానీయ సంరక్షణ విధానాలలో భాగంగా మనము చూసినట్లయితే బొటానికల్ గార్డెన్స్, తర్వాత ఇక జూ పార్కులు, అదే జన్యు బ్యాంకులు, క్రయో ప్రిజర్వేషన్ పద్ధతులు. ఇవి పరస్థానీయ సంరక్షణ విధానాలకు సంబంధించినటువంటి చక్కటి ఉదాహరణలు. ఇంకా జీవ సంరక్షణ సంబంధించినటువంటి ఒప్పందాలు కాక తీసుకున్నట్లయితే జీవ సంరక్షణ ఒప్పందాల్లో మొదటిది రంసారు ఒప్పందము. ఒకటోది రంసార్ ఒప్పందము. ఈ రంసారు ఒప్పందము మనకు 1971వ సంవత్సరములో జరిగింది. రంసారు ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1971వ సంవత్సరంలో రంసారు ఒప్పందం జరిగింది. ఈ రంసారు ఒప్పందంలోని ముఖ్య అంశం ఏమిటి? రంసారు ఒప్పందంలోని ముఖ్య అంశం ఏంటి? చిత్తడి ప్రాంతాలలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థల సంరక్షణకు సంబంధించినటువంటిది. అంటే చిత్తడి ప్రాంతాల ఆవరణ వ్యవస్థల సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందమే. చిత్తడి ప్రాంతాల ఆవరణ వ్యవస్థల సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందం ఏమిటి అని ప్రశ్న అడగవచ్చు. అప్పుడు మీరు బాన్ ఒప్పందం ఇస్తాడు, రంసార్ ఒప్పందం ఇస్తాడు, సైడ్స్ ఒప్పందం ఇస్తాడు, ఏది కాదంటాడు. ఎంబటే మీకు రంసారు ఒప్పందం అనేటువంటి ఆలోచన రావాల్సిందే. కాబట్టి రంసారు ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1971 సంవత్సరంలో రంసారు ఒప్పందం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చిత్తడి ప్రాంతాల యొక్క ఆవరణ వ్యవస్థల సంరక్షణకు సంబంధించినటువంటి ప్రక్రియ ఒప్పందము. ఓకే, రైట్. ఇంకా రెండవ ఒప్పందం కాక తీసుకున్నట్లయితే మనకు ప్యారిస్ ఒప్పందము. ఈ ప్యారిస్ ఒప్పందము ఎప్పుడు జరిగింది అంటే 1972వ సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందం జరిగింది. 1972వ సంవత్సరంలో జరిగింది ప్యారిస్ ఒప్పందం. 71లో జరిగింది రంసార్ ఒప్పందము. మరి దేనికి సంబంధించినటువంటిది ప్యారిస్ ఒప్పందము అంటే ఈ ప్రపంచం యొక్క వారసత్వ సంపద సంబంధించినటువంటి సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందమే మనకు ప్యారిస్ ఒప్పందం. ప్రపంచ వారసత్వ సంపద సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందము. ప్రపంచ వారసత్వ సంపద సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందమే ప్యారిస్ ఒప్పందము. ఇది ప్యారిస్ ఒప్పందానికి సంబంధించినటువంటి అంశము. ఇది 1972వ సంవత్సరంలో జరిగినటువంటి ఒప్పందము. ఆ తర్వాత ఒప్పందం తీసుకున్నట్లయితే సైడ్స్ ఒప్పందము. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒప్పందము. సైడ్స్ ఒప్పందము. సైడ్స్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఇది 1975వ సంవత్సరంలో జరిగినటువంటి ఒప్పందము. ఈ సైడ్స్ ఒప్పందం అంటే సైడ్స్ అంటే ఏంటిది? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇక్కడ ట్రేడ్ అని ఉంది. ఎండేంజర్డ్, ఈ ఎండేంజర్డ్, ఎస్ స్పీసీస్, వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా సంబంధించినటువంటి ఒప్పందం ఇది. అంటే ఏమని రాస్తున్నాను? ఇది ఈ అబ్రివేషన్ అనేది చాలా ముఖ్యము. కన్వెన్షన్, కన్వెన్షన్ సైట్స్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టీ ఫర్ ట్రేడ్, ట్రేడ్ టీ ఫర్ ట్రేడ్, ఈ ఫర్ ఎండేంజర్డ్,
ఎండేంజర్డ్. ఎండేంజర్డ్. ఎస్ ఫర్ స్పీసీస్. ఎస్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా. ఇది సైట్స్. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా, అది సైట్స్. మరి ఈ సైట్స్ ఒప్పందంలో ఏం కనపడుతుంది? వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా కనపడుతుంది. ఎట్లాంటిది? ఎండేంజర్డ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా. ఇది చాలా ముఖ్యం. వన్యప్రాణులను చంపడం కానీ చేయకూడదు, వన్యప్రాణులను వేటాడడం కానీ చేయకూడదు, వన్యప్రాణులను వ్యాపార లావాదేవీలకు వాడుకోకూడదు. అంటే వ్యాపార లావాదేవీలను నిర్వహించడం కోసము ఈ వన్యప్రాణులను వాడుకోకూడదు. ప్రధానంగా ఎండేంజర్డ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానాను వాడుకోకూడదు. అంటే జంతువులు మొక్కలను వాడుకోకూడదు. అంతేకాకుండా వన్యజీవులను చంపడం కానీ, వన్యజీవులను వేటాడడం కానీ, అంతేకాకుండా వ్యాపార లావాదేవీలను నిర్వహించడానికి కానీ వాడుకోకుండా నివారించడం కోసం వచ్చినటువంటి ఒప్పందమే సైట్స్ ఒప్పందము. మన సైట్స్ ఒప్పందం దేనికోసం సంబంధించింది అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒప్పందము. ఇది 1975 సంవత్సరంలో జరిగినటువంటి ఒప్పందము. ఈ ఒప్పందంలో మనకి ఏం కనపడుతుంది అంటే వన్యజీవులను చంపడం కానీ, వన్యజీవులను వేటాడడం కానీ, వన్యజీవులను వ్యాపార లావాదేవీలకు వాడుకోవడం అనేది నివారించడానికి సంబంధించినటువంటి ఒప్పందం అనే విషయము తెలుస్తుంది. కాబట్టి సైట్స్ ఒప్పందము చాలా ముఖ్యమైన ఒప్పందము జీవ వైవిధ్య సంరక్షణ ఒప్పందాలలో. కాబట్టి అందరూ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ తర్వాత ఒప్పందం తీసుకున్నట్లయితే బాను ఒప్పందము. బాను ఒప్పందము తర్వాత ఒప్పందం ఏమంటున్నాను? బాను ఒప్పందము. ఈ బాను ఒప్పందం కూడా ఎప్పుడు జరిగింది అంటే సైట్స్ ఒప్పందం జరిగిన సంవత్సరంలోనే జరిగింది. సైట్స్ మరియు బాను ఒప్పందాలు 1975 సంవత్సరంలో జరిగినాయి. అలాగే ప్యారిస్ ఒప్పందం 1972 సంవత్సరంలో జరిగింది. రంసార్ ఒప్పందము 1971 సంవత్సరంలో జరిగింది. కాబట్టి ఈ బాను ఒప్పందంలో ఉన్న అంశం ఏంటిది? ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వలసపోయి మరియు అక్కడ కలిసిపోయేటువంటి పక్షుల సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందం. ఉదాహరణగా సైబీరియన్ కొంగలు ఉన్నాయి మనకు. సైబీరియన్ ప్రాంతం నుంచి వస్తాయి అవి. సైబీరియన్ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతంలోని వివిధ ఈ నీటి నిల్వ కేంద్రాలకు వచ్చి ఇక్కడ ఆవాసం చేస్తాయి. అప్పుడు ఇక్కడ కొన్నిసార్లు ఆ పక్షులు ఇక్కడ ఉన్నటువంటి పక్షులతో కలిసిపోయి ఇక్కడే అవి ఆవాసం చేసేటువంటి అవకాశం కలదు కొన్ని. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే వాటి సంరక్షణకు, అంటే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వలసపోయి అక్కడే కలిసిపోయేటువంటి పక్షుల సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందమే మనకు ఈ బాను ఒప్పందము. బాను ఒప్పందమేమో పక్షుల సంరక్షణ, ప్రధానంగా వలసపోయే పక్షులు అక్కడ ఉండి పోయేటువంటి పక్షుల సంరక్షణ సంబంధించినటువంటి ఒప్పందము. కాబట్టి పక్షులు అనగానే మనకు ఒప్పందం అనగానే మనకు బాను ఒప్పందం గుర్తు రావాలి. వన్యప్రాణుల జీవుల వేటాడము, చంపడము మరియు లావాదేవీలకు వినియోగించుకోకుండా ఉండే ఒప్పందం అనగానే మనకు సైట్ ఒప్పందం గుర్తు రావాలి. ప్రపంచ వారసత్వ సంపద సంరక్షణ కోసం వచ్చినటువంటి ఒప్పందం అనగానే ప్యారిస్ ఒప్పందం గుర్తు రావాలి. చిత్తడి నేలల్లో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థల సంరక్షణకు సంబంధించిన ఒప్పందం అనగానే ఏం గుర్తు రావాలి? మనకు రంసార్ ఒప్పందం గుర్తు రావాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఒప్పందాలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇంకొక సదస్సులు జరుగుతూ ఉంటాయి. ఏమిటి ఆ సదస్సులు? సిఓపి సదస్సులు, కోప్ సదస్సులు అని పిలుస్తాం. ఈ సిఓసి ఏంటిది? కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్. ఏంటిది సిఓపి అంటే? కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్. కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్. భాగస్వామ్య దేశాల శిఖరాగ్ర సమావేశం లేదా భాగస్వామ్య దేశాల సమావేశము. కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అంటే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జీవ వైవిధ్యం నష్టానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది.
కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్లో సిఓపి లోపల మనకేం జరుగుతుంది అంటే జీవ వైవిధ్య సంరక్షణకు జీవ వైవిధ్య నష్టానికి సంబంధించినటువంటి చర్చ జరగడమే కాకుండా ఏ సంరక్షణ విధానాలు అనుసరించడం జరుగుతుందో చర్చించడం జరుగుతుంది. కాబట్టి జీవ వైవిధ్య నష్టము జీవ వైవిధ్య సంరక్షణ విధానాలకు సంబంధించినటువంటి చర్చ ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్లో జరుగుతుంది, సిఓపి సమావేశాల్లో జరుగుతుంది. ఇవి జీవ ఒప్పందాలకు జీవ సంరక్షణ ప్రధానంగా జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందాలు. మరి ఇంకా ముందుగా ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే కొన్ని ఈ జీవ వైవిధ్యంతో పాటు పర్యావరణంలో కొన్ని వచ్చేటువంటి కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి. ఈ అబ్రివేషన్కి సంబంధించినటువంటి అవగాహన మనకు ఉండాలి. సంరక్షణ అనగానే సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందం సైట్స్ ఉంది, సైట్స్ అబ్రివేషన్ కూడా రావచ్చు మనకు. ఈ సైట్స్ అబ్రివేషన్ చాలా విస్తృతంగా ఉంది కాబట్టి మర్చిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సైట్స్ అనగానే మనకి ఇమ్మీడియట్లీ ఏం గుర్తు రావాలి? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫానా అనేటువంటి విషయాన్ని గుర్తు రావాలి. అలాగే ఐయుసిఎన్ ఉన్నది. ఏమంటే ఐయుసిఎన్ అనగానే ఏం గుర్తు రావాలి మీకు? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ అండ్ న్యాచురల్ రీసోర్స్ అనేటువంటి విషయం గుర్తు రావాలి. ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రీసోర్స్ అనేది ఇక్కడ కనబడతలేదు, అది కూడా గుర్తుండాలి. న్యాచురల్ రీసోర్స్ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అబ్రివేషన్ చాలా ముఖ్యము. నెక్స్ట్ ఇంకా ZSL ఉంది. ZSL అంటే ఏంటిది? జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్. ఇది ఎక్కడ ఉంది? అందులో పేరులోనే ఉంది, లండన్లో. జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్. ఓకే, జంతువులకు సంబంధించినటువంటి సంరక్షణ కేంద్రము జువలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్, ZSL అని పిలుస్తున్నాము. అలాగే WWF. ఈ WWF అనగానే ఏం గుర్తు రావాలి? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అనేటువంటి విషయం గుర్తు రావాలి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అనేటువంటి విషయం మీకు గుర్తు రావాలి. ఒకసారి ఇది మనం రాయవలసిన అవసరం ఉంది. WWF ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ అండ్ కన్జర్వేషన్ అనగానే IUWC గుర్తు రావాలి. ఇంటర్నేషనల్ రాద్దాం ఒకసారి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ IUWC ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. అలాగే ఇంకా మనకి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ప్రధానంగా ఈ నీరి అంటే నాగపూర్లో ఉన్నటువంటి ఈ నీరి అబ్రివేషన్ చాలాసార్లు అడగడం జరిగింది. ఏంటి నీరి ఎక్కడ ఉంది అనుకున్నాము? నాగపూర్లో ఉన్నది. నీరి సంస్థ నాగపూర్లో ఉన్నది. నీరి అంటే ఏంటిది? నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే నీరి అబ్రివేషన్ రాద్దాం ఒకసారి మనము. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడుంది ఇది? నాగపూర్లో ఉంది. నీరి నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్లో ఉంది. ఇది తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవాలి. నీరి ఎక్కడా కలదు అని ఇంతకుముందు చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది. కాబట్టి మీరు తప్పనిసరిగా దీని గురించి గుర్తుంచుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకా మనకు అడవుల పరిశోధన కేంద్రం ఎచ్చట కలదని ప్రశ్నలు అడుగుతుంటారు. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ FRI ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనగానే డెహ్రాడూన్ గుర్తు రావాలి. డెహ్రాడూన్లో ఈ అడవుల సంరక్షణకు సంబంధించినటువంటి కేంద్రము కలదు. కాబట్టి అడవుల సంరక్షణ కేంద్రము ప్రధానంగా పరిశోధనా కేంద్రము ఎచ్చట కలదు అనగానే మనకి వెంటనే గుర్తు రావాల్సింది డెహ్రాడూన్లో ఉన్నటువంటి FRI ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ కలదు? మనకు డెహ్రాడూన్లో కలదు. అలాగే
ఇంకొకటి ఇది సంస్థ తీసుకున్నట్లయితే సిఎస్ఈ. ఏం తీసుకుంటున్నాము? సిఎస్ఈ తీసుకుంటున్నాము. సిఎస్ఈ అంటే ఏమిటి? సెంటర్ ఫర్ ఏంటిది? అది మనకు ఉన్నటువంటి సైంటిఫిక్ కేంద్రం. అది సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఎన్విరాన్మెంటల్, పర్టికులర్గా ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉన్నది అంటే ఢిల్లీలో ఉన్నది. ఏమిటి ఆ ఢిల్లీలో ఉన్నది? సెంటర్ ఫర్, ఎస్ అంటే సైంటిఫిక్, ఈ అంటే ఎన్విరాన్మెంట్. సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు అంటే మనకు న్యూఢిల్లీలో కలదు. సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు అంటే మనకు ఢిల్లీలో కలదు. కాబట్టి ఇది మనకు ఒక పరిశోధన కేంద్రము. ఎఫ్ఆర్ఐ పరిశోధన కేంద్రము, సిఎస్ఈ పరిశోధన కేంద్రము. కాబట్టి ఈ పరిశోధన కేంద్రాలని మనము గుర్తుంచుకోవాలి. ఎఫ్ఆర్ఐ అనేది పరిశోధన కేంద్రమే కాదు, అది సంరక్షణ కేంద్రం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనము ఒకసారి జీవ సంరక్షణ ఒప్పందాలను తర్వాత అబ్రివేషన్గా ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఓకే, జీవ సంరక్షణ ఒప్పందాలు ఏమున్నాయి అంటే, జీవ వైవిధ్య సంరక్షణ ఒప్పందాలు ఏమున్నాయంటే, ఒకటి రంసార్ ఒప్పందము మనకు 1971 సంవత్సరంలో చేసినటువంటి ఒప్పందం. ఇది చిత్తడి ప్రాంతాలలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థల సంరక్షణకు సంబంధించినటువంటి ఒప్పందము. ఇది 1971లో జరిగినటువంటి ఒప్పందము. 1972లో జరిగిన ఒప్పందం అనగానే మనకు ప్యారిస్ ఒప్పందం రావాలి. ఇది ప్రపంచ వారసత్వ సంపద సంరక్షణ సంబంధించిన ఒప్పందం అనేటువంటి విషయాన్ని గుర్తు రావాలి. ఇంకా సైట్స్ ఒప్పందం అనగానే మనకు 1975లో జరిగినటువంటి ఒప్పందం అని గుర్తు రావాలి. బాన్ ఒప్పందం అనగానే కూడా 1975లో జరిగినటువంటి ఒప్పందము. ఇక్కడ పక్షుల వలస, అక్కడ కలిసిపోయేటువంటి పక్షులకు సంబంధించినటువంటి ఒప్పందం అనగానే మనకు బాన్ ఒప్పందం అని గుర్తు రావాలి. మరి ప్రశ్నలు ఏ రకంగా వస్తాయి? ఇప్పుడు జీవ వైవిధ్యం మాట్లాడుకున్నాము, జీవ వైవిధ్య సంరక్షణ గురించి మాట్లాడుకున్నాం, సంరక్షణ విధానాల గురించి మాట్లాడుకున్నాము, అందులో తర్వాత సంరక్షణకు సంబంధించిన ఒప్పందాల గురించి మాట్లాడుకున్నాము, వివిధ రకాల సంస్థలకు సంబంధించినటువంటి అబ్రివేషన్స్ మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ గ్రూప్ 2 లోపల ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఈ జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అడిగే అవకాశం ఉన్నది? ఉదాహరణగా, ఎక్కువ జీవ వైవిధ్యం గల దేశాన్ని గుర్తించము. ఈ క్రింది వానిలో ఎక్కువ జీవ వైవిధ్యం గల దేశాన్ని గుర్తించము. ఒకటి బ్రెజిల్ ఇస్తాడు, రెండవది కొలంబియా ఇస్తాడు, మూడవది చైనా ఇస్తాడు, నాలుగవది భారతదేశం ఇస్తాడు. అప్పుడు ఏంటిది? మనకు ఎక్కువ జీవ వైవిధ్యం గల దేశం అనగానే మనకు బ్రెజిల్ అనేటువంటి విషయము గుర్తు రావాల్సిందే. కాబట్టి ఎక్కువ జీవ వైవిధ్యం అనగానే మనకు బ్రెజిల్ అని తప్పనిసరిగా గుర్తు రావాలి. ఆ తర్వాత మనకి ఇంకొక చక్కటి ప్రశ్న అనేటువంటి అవకాశం ఉన్నది. ఏమిటి ఆ చక్కటి ప్రశ్న అంటే, ఈ క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించమనేటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించము. అదే చూద్దాం. ఈ క్రింది వానిలో సరి అయిన జత అనగానే మనకి రకరకాల అంశాలను జోడించి అడిగేటువంటి ప్రశ్న. ఈ క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించమనగానే ఇదేదో మెలికలు పెట్టినటువంటి ప్రశ్న అనేటువంటి ఆలోచనకు రావాలి మీరు. ఓకే, ఆ ప్రశ్న ఏందో చూద్దాం ఒకసారి. ఈ క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించుము. ఈ క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించుము. ఏమంటాడు? భారతదేశము హాట్ స్పాట్లు, భారత్లో హాట్ స్పాటులు అనిచ్చి 25 ఇస్తాడు. రెండవది ఏమిస్తాడు మనకి అంటే, భారత జీవ వైవిధ్యము 2.4% అంటాడు. సి ఏమిస్తాడు మనకి అంటే, బయోస్పియర్ రిజర్వులు, బయోస్పియర్ రిజర్వులు ఇస్తాడు. ఇచ్చి ఇందులోపల 18 ఇస్తాడు. ఇక డి ఏమిస్తాడు మనకు అంటే,
మన దేశ ఎండమిక్ జాతి కివి అంటాడు. ఈ క్రింది వానిలో సరి అయిన జతను గుర్తించుమని ప్రశ్న. అందులోపల ఏ భారతదేశంలో హాట్స్పాట్లు 25 ఇచ్చాడు, భారతదేశ జీవ వైవిధ్యము 2.4% ఇచ్చాడు, సి బయోస్పియర్ రిజర్వులు 18 ఇచ్చాడు, డి మన దేశ ఎండమిక్ జాతి కివి ఇచ్చాడు. ఇక ఆప్షన్స్ ఇస్తాడు 4. ఒకటవది ఏ బి మాత్రమే, రెండవది బీసీ మాత్రమే, మూడవది బీసీడి, నాలుగవది ఏబిసి మాత్రమే అని 4 ఆప్షన్లు కల్పిస్తాడు. ఇక్కడ ఏబి మొదటి ఆప్షన్ ఉన్నది. ఏబి అంటే ఏంటిది? ఏ అంటే భారతదేశంలో హాట్స్పాట్ల సంఖ్య 25 కాదు, ప్రపంచంలో గుర్తించినటువంటి హాట్స్పాట్ల సంఖ్య 25, కాబట్టి తప్పు. తర్వాత బి ఏంటిది? భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యము ప్రపంచంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని పోల్చినప్పుడు 2.4% కరెక్టే. మరి సి ఏంటిది? బయోస్పియర్ రిజర్వులు ఎన్ని ఉన్నాయి? 18 బయోస్పియర్ రిజర్వ్ ఉన్నాయి, కరెక్టే. ఇక డి ఏంటిది మనకు అంటే మన దేశం ఎండమిక్ జాతి అంటే భారత యొక్క ఎండమిక్ జాతి కివి కాదు, న్యూజిలాండ్ అది ఎండమిక్ జాతి, కాబట్టి డి తప్పు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటిది? మనకు బీసీ మాత్రమే సరి అయినటువంటి ఆన్సర్ అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఇలా సరి అయినటువంటి జతను కానీ సరికాని వాక్యను కానీ తర్వాత జతపరచుము అనేటువంటి ప్రశ్నలు కానీ లేదా వాక్యము 1 వాక్యము 2 అనేటువంటి ప్రశ్నలు కానీ లేదా నిశ్చితము కారణం అనేటువంటి ప్రశ్నలు కానీ సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షల్లో సహజ సిద్ధంగా వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇలాంటి ప్రశ్నల్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలను అధ్యయనం చేస్తూ విశ్లేషణ దృక్పథంతో చదివినప్పుడు మాత్రమే మనము ముందు వరుసలో ఉండగలుగుతాము, విజయము సాధించగలుగుతాము. కాబట్టి ఇక్కడ జీవ వైవిధ్యము అనేటువంటి భావన గురించి మాట్లాడుకున్నాము. జీవ వైవిధ్యము భావనతో పాటుగా బయలాజికల్ డైవర్సిటీ అనేటువంటి భావన గురించి మాట్లాడుకున్నాము. అంతేకాకుండా మనము బయోడైవర్సిటీ హాట్స్పాట్ల గురించి మాట్లాడుకున్నాము. మీకు వెంటనే గుర్తొస్తుంది, జీవ వైవిధ్య హాట్స్పాట్ భావనను ప్రవేశపెట్టినది. జీవ వైవిధ్య హాట్స్పాట్ భావనను ప్రవేశపెట్టిందనగానే ఎవరు గుర్తు రావాలి మీకు? వెంటనే నార్మన్ మేయర్ గుర్తు రావాలి. నార్మన్ మేయర్ గుర్తొస్తాడు. నార్మన్ మేయర్ ఏం చేశాడు? జీవ వైవిధ్య హాట్స్పాట్ భావనను ప్రవేశపెట్టాడు. కాబట్టి ఇక్కడ మీరు తప్పనిసరిగా జీవ వైవిధ్య హాట్స్పాట్ అనగానే ఎవరు గుర్తు రావాలి, లేదా జీవ వైవిధ్య భావనను అనగానే మీకు తెలుసు తిరిగి వాడుకలోకి తీసుకొచ్చింది విల్స్ అనేటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి బయలాజికల్ డైవర్సిటీ ఎవరు ప్రవేశపెట్టారో తెలుసు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ మీరు తప్పనిసరిగా మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఒక క్రమ పద్ధతిలో అంశాలను సంక్షిప్తంగా నోట్ రూపంలో రాసుకున్నప్పుడే మనకు విజయము సాధ్యమవుతుంది. ఇక్కడ అంశాలను చదివేటప్పుడు చాలా దృక్పథంతో అంటే లోతైన దృక్పథం అవసరము, ఆ ఖచ్చితత్వం అవసరం. అంటే ఏది పడితే అది చదవకుండా ఆ అంశం ఏంటిది, అంశం యొక్క పరిధి ఏంటిది, మనకు గ్రూప్ 2కు అవసరం ఉన్నది ఏంటిదో మాత్రమే ఆలోచించి చదవాలి. ఎందుకంటే కేవలం పర్యావరణ అంశాలంటుంటే టాపిక్ ఇచ్చి మనకు సిలబస్లో వదిలేశాడు. అటువంటిప్పుడు ఏం చేయాలి? పర్యావరణ అంశాలు ఏమి వస్తాయి, పర్యావరణ అంశాలలో ఏ అంశం యొక్క పరిధి ఎంత, మన గ్రూప్ 2 స్థాయికి ఏది చదివితే ఇది సరిపోతుంది అనేటువంటి ఒక కోణములో మనం ఆలోచించి నిర్ధారణకు వచ్చి చదివి మనం ముందుకెళ్తే మనకు ఖచ్చితంగా మనం ముందుకు వరుసలో నిలబడతాము, మనం విజయం సాధించగలుగుతాము. ఇది ఈరోజు మనము జీవ వైవిధ్య సంరక్షణ ఒప్పందాల గురించి మాట్లాడినటువంటి అంశం. ఓకే, ధన్యవాదాలు.